హాయ్ అండి, బెల్లం పంచదార లేకుండా ఎంతో టేస్టీగా ఉండే డ్రై ఫ్రూట్స్ లడ్డు ఈ విధంగా చేసేయండి. పిల్లల ఎదుగుదలకి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఒక కప్పు పల్లీలు కళాయిలో వేసుకొని దోరగా వేయించి పక్కన పెట్టుకోండి. అదేవిధంగా మకానా కూడా ఒక కప్పు వేయించి పక్కకు తీసుకోండి. ఒక కప్పు అటుకులు కూడా దోరగా వేయించి పక్కకు తీసుకోండి. ఇప్పుడు కళాయిలో 4 స్పూన్లు నేతిని వేసుకొని డ్రై ఫ్రూట్స్ని వేయించుకోవాలి. ముందుగా జీడిపప్పు, తర్వాత సన్నగా కట్ చేసిన బాదం పప్పు వేసుకొని దోరగా వేయించి ఒక ప్లేట్లోకి తీసేసుకోండి. తర్వాత కొద్దిగా నెయ్యి వేసుకొని కిస్మిస్ని కూడా వేయించి పక్కకు తీసేసుకోండి. ఇప్పుడు కొజ్జూరం 1/2 కేజీ తీసుకున్నానండి. వాటిని పిక్కలు తీసేసి ఈ విధంగా గ్రైండ్ చేసుకోండి. తర్వాత నేతిలో దీన్ని వేయించుకుంటే అది మెత్తగా స్మూత్గా తయారవుతుంది. ఇప్పుడు మకానా కొద్దిగా ముక్కలుగా చేసుకోండి, లేకపోతే బరకగా కూడా పట్టుకోవచ్చు మిక్సీలో. ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ అన్నీ వేయించిన వాటిని ఇలా కొజ్జూరంలో వేసేసుకోండి. పల్లీల పొట్టు కూడా తీసేయండి. ఇప్పుడు అన్నీ బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోండి. మనకి ఇప్పుడు నచ్చిన సైజులో లడ్డూలు చేసుకుంటే డ్రై ఫ్రూట్స్ లడ్డు చాలా టేస్టీగా హెల్తీగా ఉంటుంది. నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి.